ఇక్కడికి వెళ్తే అక్కడ మైనింగ్ బిల్ లేదన్నారు. లేదనగానే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అడిగాను. వీళ్ళు అడిగితే మైనింగ్ బిల్ అయితే మేము ఇవ్వమండి, మరి ఎలాగా పొజిషన్ అంటే డబ్బులు కట్టేసుకొని మేము వాళ్ళు వెళ్ళిపోమన్నాం. బట్ రిసిప్ట్ అడిగితే రిసిప్ట్ సంబంధం లేదు, ఓన్లీ డబ్బులు కట్టుకుని వెళ్ళిపోవడం. అది ఎలా అవుతుందంటే రిసిప్ట్ కోసం అడిగాను, చాలాసేపు అడిగినా రిసిప్ట్ అయితే లేదన్నా. లేదంటే రసంలో బండి ఎట్టుకుని అలవాటు చేసుకుని ఉత్తు బండి ఎట్టుకుని పో, అంతే తప్ప కానీ బిల్లు లేదని చెప్పి అన్నారు. మరి ఎలాగా రసంలో బిల్లు అడిగితే బిల్లు కూడా వాళ్ళు కూడా ఇవ్వలేదు, బిల్లు కూడా. మరి ఎలాగా అంటే డబ్బులు కట్టించుకొని మామూలుగా పంపించుకో, దానికి రిసిప్ట్ కానీ ఏది కానీ ఏ స్టాంప్ కూడా ఏది ఇవ్వలేదు, ఏది లేదని చెప్తాను. అలాగే ఫోన్ పే కొడితే ఫోన్ పే కూడా తీసుకోలేదు, ఓన్లీ క్యాష్ తీసుకుంటారు. 765 రూపాయలు తీసుకున్నాను నా దగ్గర. నేను అనకాపల్లిలో ట్రాక్టర్ తోలుతూ ఉంటాను. నేను మాటూరు సెంటర్ లో వీళ్ళు కంటైనర్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ పిక్కతో వెళ్తే వాళ్ళు డబ్బులు వసూలు చేశారు కానీ బిల్లు ఇస్తున్నారు, బిల్లు ఇవ్వలేదు. మైన్స్ ఏడీ గట్ట అదే అడిగితే వాళ్ళకి రైట్ లేదన్నారు, అయినా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కావాలంటే ఇదిగో ప్రూఫ్ ఉంది, వాట్సాప్, ఫోన్పే. వాట్సాప్ లో కట్టారా డబ్బులు? ఫోన్పే నుంచి సీతనారాయణకి 2 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లకి కూడా 400 కిరాయిస్తారు నాకు. ఆ 400లో నీకే 700 రూపాయలు నేనేం చేయాలి? మన నా దగ్గర అయితే పని కనీసం పరస కొడితే వెళ్ళదు, ఒక 500 ఉన్నాయని అని చెప్పేసాను. 500 కాదు, నువ్వు 775 రూపాయలు కట్టాలి అన్నారు. కట్టాలంటేనే ఉంచి వాళ్ళకి ఫోన్ చేసి మొత్తానికి ఏదైనా తెచ్చి కట్టాను. అంటే ప్రజెంట్ ఏంటంటే అది మనకు తెలియక అది కట్టిన తర్వాత వాళ్ళు ఏంటన్నారు అని మరి కట్టినట్టు నేను అవతల వాళ్ళకి బిల్లు చూపెట్టాలి కదా. కస్టమర్కి ఏమంచి నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు ఎందుకు కట్టవు మరి నన్ను అడగాలి కదా ఒక మాట అంటే కస్టమర్ కూడా ఫోన్ చేస్తున్నానంటే అప్పుడు ఏమన్నా నా సామాన్ లేదని చేయలేస్తే అప్పుడు ఏం చేస్తాం? రోడ్డు వెనక్కి తిరిగి పట్టుకోమంటే అక్కడ అర్జెంటు ఆవిడ ఏమైంది ఎలక్ట్రాజన్ చెప్పేసి వెంటనే పక్క కదా 775 రూపాయలు తీసుకొని అతను ఫోన్ నెంబర్ కూడా నాకు ఇచ్చాడు. ఏమన్నా ఎవరైనా ఆపితే నాకు చెయ్యాలని చెప్పేసి 775 రూపాయలు తీసుకొని బిల్లు ఇవ్వలేదు. పోనీ అని ఇలా కట్టినట్టు ఎలా బిల్లు అని ఇవ్వండి అని చెప్పేసి అన్నాను. అని అలా బిల్లు ఇవ్వండి అంటే అతను అన్నాడు బిల్లు అయితే మనం ఇవ్వలేదని, బిల్లు ఇంకా రాలేదు, ఇలా పట్టుకోమన్నారు చెప్పారు తప్ప కానీ మాకు అయితే బిల్లు ఇవ్వలేదు, నీకు వాట్సాప్లో వస్తుందని చెప్పేసి అన్నారు. వాట్సాప్లో వేసి 3 రోజులు అవుతుంది కానీ వచ్చేవాళ్ళు మళ్ళీ బెంగళూరుకి ఎసరికి వెళ్తే మళ్ళీ పట్టించుకుంటాను.